ప్రత్యాంశం వదిలించుకొని ఇజ్రాయెల్లోనే రాజకీయాలు మారాలి. అమర్నాథ్ గారు కంక్లూడ్. అమర్నాథ్ గారు మీరేమంటారు? ఇజ్రాయెల్ ప్రారంభించినటువంటి యుద్ధం, ఇజ్రాయెల్ లేకుండా చర్చలు నడుస్తున్నటువంటి పరిస్థితి, రేపొద్దున ఇజ్రాయెల్ మళ్ళీ అటాక్ చేసేటటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అసలు ఈ ముస్లిం కంట్రీస్ ముఖ్యంగా ఇజ్రాయెల్ కి పడినటువంటి సిచ్యువేషన్, అందులోనూ ఇరాన్ నే తొలగించి ఇజ్రాయెల్ థ్రెట్ గా భావిస్తున్నటువంటి పరిస్థితి, కానీ ఇజ్రాయెల్ లేకుండా చర్చలు ఏంటి? మీ కామెంట్ ఏంటి? అలాగే కంక్లూడ్ కూడా చేయాలి. ఇజ్రాయెల్ లేకుండా చర్చలు అనేది కరెక్ట్ కాదు. ఇజ్రాయెల్ చాలా క్లియర్ గా వాళ్ళ పాయింట్ చెప్పిన తర్వాతనే జేడీ వ్యాన్స్ ఇప్పుడు 11వ పాయింట్ లెబనాన్ పెట్టాలి అని అన్నప్పుడు ఇజ్రాయెల్ ఒప్పుకుంటేనే కదా వీళ్ళు ఒప్పుకున్నది. ఇజ్రాయెల్ హ్యాస్ కమ్ టు టర్మ్స్. ఇజ్రాయెల్ అండ్ అమెరికా టుగెదర్ దే ఆర్ సిట్టింగ్ విత్ ఇరాన్. మీరు దాన్ని అట్లా డివైడ్ చేసి చూడొద్దు. ఇజ్రాయెల్ నుంచి నెతన్యాహు రానంత మాత్రాన వాళ్ళ అధికారులు వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంటేషన్ రాలేదని మనం ఎట్లా అనుకుంటాం? ఆ రెండు దేశాలు కలిసే ఈ రోజు చర్చలలో పాల్గొంటున్నాయి. ఆ మూడు డిఫరెంట్ దేశాలుగా మనం చూడొద్దు. రెండు దేశాలు ఒక పార్టీ, ఇరాన్ ఒక పార్టీ. ఇక్కడ భారతదేశం వైపు నుంచి కంక్లూజన్ వెరీ క్లియర్ సార్. భారతదేశము తన యొక్క డిప్లొమాటిక్ ప్రెషర్ ఎప్పుడు కూడా ప్రపంచ దేశాలలో ఎక్కడ కూడా యుద్ధం జరగొద్దు, అంత శాంతియుత వాతావరణం జరగాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక డెవలపింగ్ కంట్రీ, అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న దేశం, ప్రపంచంలో ఏ రోజు కూడా ఏ దేశం పైన కూడా వెళ్లి బాంబులేసి ఇన్వైడ్ చేసిన రోజులు లేవు. భారతదేశము, భారత జాతి, హిందూ జాతి అటువంటిది. ఎక్కడికి కూడా వెళ్లి వేరే దేశాల పైన వేరే వాళ్ళని చంపి మేము లూట్ చేస్తాము అనే ప్రవర్తన ఏ రోజు కూడా చేయనటువంటి అద్భుతమైన సంస్కృతి, అద్భుతమైన సివిలైజేషన్ మనది. అటువంటి మనము ప్రపంచంలో శాంతియే కోరుకుంటాం. కానీ అట్ ద సేమ్ టైం అన్నిట్లలో మనం వెళ్ళి అక్కడో చెయ్యి ఇక్కడో కాలు మనం పెట్టేంత ఇమ్మెచ్యూర్డ్ గా మనం చేయొద్దు, చేస్తలేము. చేయనందువల్ల మనకు లాభం జరుగుతున్నది అని చెప్తున్నాను. లాస్ట్ విషయం ఏంటంటే, భారతదేశానికి ఎప్పుడైనా సరే, ఏ రోజైనా సరే, భారతీయుల రక్షణ, భారతదేశ అభివృద్ధి, ఈ మూడే కేంద్రంగానే మన దౌత్య నీతి ఉంటున్నది కాబట్టే మనం చాలా అందరు ప్రపంచ దేశాలు ఇవాళ భారతదేశం యొక్క కామెంట్ గురించి ఎందుకు వెయిట్ చేస్తున్నారు? బికాస్ వీఆర్ ఏ మెచ్యూర్డ్ అండ్ వెరీ చాలా స్పీడ్ గా డెవలప్ అవుతున్న దేశం కాబట్టి, హ్యూమన్ క్యాపిటల్ కాబట్టి, ప్రపంచంలో అన్ని దేశాలకు రేపు రాబోయే రోజుల్లో హ్యూమన్ క్యాపిటల్ భారతదేశం నుంచి వెళ్ళాలని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. అందుగురించే ఇప్పుడు మనం చాలా సార్లు మీమ్స్ కూడా చూస్తాం కదా సార్, అంటే ఇన్స్టాగ్రామ్ లో మీమ్స్ కూడా వస్తాయి. భారతీయులు దేనికి హెడ్ చేస్తారు? మైక్రోసాఫ్ట్ ఇండియన్ హెడ్ చేస్తాడు, గూగుల్ ఇండియన్ హెడ్ చేస్తాడు. సో పాకిస్తాన్ దేని హెడ్ చేస్తారు? అల్ ఖైదాను హెడ్ చేస్తారు, ఇంకోటి. అట్లా మనం మీమ్స్ కూడా చూస్తాం కదా. సో ఇదే విధంగా మనం పాకిస్తాన్ లాంటి ఒక అర్భక దేశంతో కంపేర్ చేసుకోవాల్సిన అక్కరనే లేదు. అనవసరంగా మనం కంపేర్ చేస్తున్నాం. సో వీఆర్ వెరీ క్లియర్. చాలా స్పష్టంగా మన దౌత్య నీతి ఉన్నది. అది ప్రపంచ దేశాలకు అర్థమైంది కూడా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమర్నాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే మధ్యప్రాచ్యంలో యుద్ధం ముగించే దిశగా అయితే అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రపంచం మొత్తం కూడా పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ అయితే చూస్తున్నటువంటి పరిస్థితి. ఇస్లామాబాద్ లో అయితే 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో సెలవులు ప్రకటించి లాక్డౌన్ అయితే విధించారు. ఈ చర్చల నేపథ్యంలో పూర్తి స్థాయిలో సెక్యూరిటీని కూడా టైట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ నేతృత్వంలోని బృందం, అలాగే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ నేతృత్వంలోని బృందం తొలి దశ చర్చలు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఈ రాత్రికి 2వ దశ చర్చలు, పూర్తిస్థాయి చర్చలు కూడా నడవబోతున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఏ దిశగా ఈ చర్చలు వెళ్ళబోతున్నాయి, ఈ చర్చలలో ఒక మంచి ఫలితం వస్తుందా, రావాలి అని మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు 2 దేశాలు అయితే ఒకరి మీద ఒకరు మరోసారి వార్నింగ్లు ఇచ్చుకుంటున్నారు. చర్చలు కనుక పూర్తి కాకపోతే మేము దాడులు చేస్తామంటూ అటు ఇరాన్ ఇటు అమెరికా కూడా స్ట్రాంగ్ వార్నింగ్లు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. చూద్దాం ఏ దిశగా ఈ చర్చలు అంతమవుతాయి అన్న దానికి సంబంధించి. ఇది వాటి డిబేట్. కీప్ వాచింగ్ జీతే తెలుగు న్యూస్. నమస్తే. పశ్చిమాసియాలో యుద్ధానికి పూర్తిగా ఫుల్ స్టాప్